1838 టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికా ప్రపంచంలో పైనీర్గా భావించే న్యూస్ పేపర్. అది భారతదేశంలో కార్యకలాపాలు మొదలుపెట్టింది ఈరోజే. బాంబే టైమ్స్ అండ్ జర్నల్ ఆఫ్ కామర్స్ పేరుతో మహారాష్ట్రకు చెందిన రావ్ బహదూర్ నారాయణ్ దేవ్నాథ్ వేల్కర్ ప్రారంభించారు. మొదట్లో వారానికి ఒకసారి పబ్లిష్ చేసేవారు. అదే తర్వాతి కాలంలో డైలీ న్యూస్ పేపర్గా మారిపోయింది. 1861లో బాంబే టైమ్స్ ఆఫ్ ఇండియాగా మారింది. తర్వాత దాన్ని దాల్మియాలు టేకోవర్ చేశారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక జైన్ ఫ్యామిలీ టేకోవర్ చేసింది. ప్రస్తుతం 31,40,000కు పైగా సర్క్యులేషన్తో భారతదేశంలో టాప్ ప్లేస్లో ఉంది. 1903 వాకర్ ఎవాన్స్ ఫోటోగ్రఫీలో పైనీర్గా చెప్పుకునే అద్భుతమైన ఫోటోగ్రాఫర్. అమెరికాలోని మిస్సోరీలో అతను పుట్టింది ఈరోజే. 8x10 సైజులో అద్భుతమైన ఫోటోలు తీశాడు వాకర్. అతని ఫోటో కలెక్షన్స్ అమెరికాలోని మ్యూజియంలలో పర్మనెంట్ కలెక్షన్గా ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఫోటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కించిన వాకర్ ఎవాన్స్ 1975 ఏప్రిల్ 10న చనిపోయాడు. 1911 షవర్లే కార్ వరల్డ్ ఫేమస్ కార్లలో ఒకటి. దాని ఉత్పత్తి ప్రారంభమైంది ఈరోజే. హెన్రీ ఫోర్డ్ కార్ కంపెనీకి పోటీగా జనరల్ మోటార్స్ దీన్ని ప్రారంభించింది. యూరప్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని మొదలైన షవర్లే అమెరికాలో 36%, బ్రెజిల్లో 13%, చైనాలో 12% మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఈ మధ్యే మన దేశ మార్కెట్ పైన దృష్టి పెట్టింది. 1957 అంతరిక్షంలోకి స్పేస్ షటిల్స్, రాకెట్లతో పాటు మనుషులు వెళ్లడం చాలా కామన్. కానీ జంతువులను పంపడం విన్నారా? ఆ రికార్డును కొట్టేసింది లైకా అనే రష్యన్ కుక్క. అది అంతరిక్షంలోకి ప్రవేశించింది ఈరోజే. కానీ అది స్పేస్ షిప్లోనే చనిపోయింది. దాని స్మారకార్థం రష్యా స్టాంప్ని రిలీజ్ చేసింది.